ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణంలో జోరు పెరిగింది. అనేక పనుల్లో ఊపందుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ తర్వాత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటువంటి మాట అందరికీ తెలిసింది. అయితే ఈ బడ్జెట్లోనే 10,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేయడం ద్వారా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుని భూసేకరణ నుంచి నిర్మాణం వరకు పూర్తి బాధ్యతనే కేంద్ర ప్రభుత్వమే తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా కూడా అధికార వర్గాలకి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి అంశం కింద దీన్ని టేకప్ చేయాల్సిందిగా సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రాజెక్టుకి సంబంధించి కేటాయింపుల విషయంలో కూడా ఈ బడ్జెట్లో 22, 23 తేదీల నుంచి మొదలవుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయబోతుంది. ఇది తనకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది. ఇది ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 189 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే ఫర్ ద న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి. మొత్తం 25,000 కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిర్మాణం కానీ భూసేకరణ కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను పంపింది. అమరావతి రాజధాని చుట్టూ ఒక మహా రహదారిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన నుంచి పుట్టిందే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. మొత్తం 189 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తారు. అది కూడా 6 వరుసల రహదారిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది అలానే ఏపీసీఆర్డీఏ రెండు కూడా టేకప్ చేస్తున్నాయి. 6 వరుసల రహదారి కింద 189 కిలోమీటర్ల మేర ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు నిర్మాణం జరగబోతుంది. ఇందులో కూడా గ్రీన్ ఫీల్డ్ బైపాస్ ఏరియా కనెక్ట్ కింద విజయవాడ, గుంటూరు, తెనాలి ఇతర ప్రాంతాలను కలుపుతూ జరిగేటువంటి నిర్మాణం ఇది. 2050 మాస్టర్ ప్లాన్ నాటికి ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా ఇది డెవలప్ అవుతుందనేటువంటి ఆలోచనతో అప్పట్లో ప్రపోజ్ చేశారు. మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు డిపిఆర్ దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇట్స్ రూట్ విల్ పాస్ త్రూ 22 మండల్స్, అంటే 22 మండలాలు 87 గ్రామాల నుంచి ఈ భారీ రహదారి డెవలప్ అవబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఒకసారి మనం చూద్దాం. ఈస్టర్న్ హాఫ్, వెస్టర్న్ హాఫ్ పేరుతో 2 భాగాలుగా ఈ 181 కిలోమీటర్ల రహదారిని విభజించి 2 ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాల్లో దీన్ని ఏ విధంగా టేకప్ చేస్తారనే అంశంపైన ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు, పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. మొత్తం 6 లేన్ల రహదారి. ఇందులో 9 ఇంటర్చేంజెస్ ఉండబోతున్నాయి. అలానే 3 టన్నెల్స్, 3 సొరంగాలు ఏర్పాటు చేయబోతున్నారు. 2 భారీ బ్రిడ్జిలు కృష్ణానదికి అటువైపు, అంటే ప్రకాశం బ్యారేజ్కి ఎగువన దిగువన కూడా 2 భారీ బ్రిడ్జిల నిర్మాణాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా టేకప్ చేయబోతున్నారు. ఒకసారి ప్రాజెక్టులో భాగంగా ఏ ప్రాంతాల్లోకి ఇది వెళ్ళబోతుంది, దీని మ్యాప్ని ఇందులో క్లియర్గా చూద్దాం మనం. ఇది అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదన. సో ఇది ఈ బ్లూ కలర్ నీలి రంగు చుక్కలతో ఉన్నటువంటిది నిర్మించబోయేటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. అంటే దీనికి సంబంధించి ఇక్కడ కృష్ణానది పైన ఒక భారీ వంతెన రాబోతుంది. అలానే ఇక్కడ కూడా ఒక భారీ వంతెన రాబోతుంది. సో కృష్ణానది పైన ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి రహదారి మార్గాలు ఒకటి ప్రకాశం బ్యారేజీ, అలానే రెండోది వారధి, కనకదుర్గ వారధి. అంటే ఈ రెండు మాత్రమే కృష్ణానదిని దాటాలంటే ఉన్నటువంటి సోర్సెస్ ఇప్పటివరకు. ఇప్పుడు ఎగువన బైపాస్ రోడ్డు పేరుతో ఒక నిర్మాణం జరుగుతుంది. సో అదొక వంతెన అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక వంతెన, అలానే ఈస్టర్న్ బైపాస్తో ఒక వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక వంతెన. అంటే మొత్తం కొత్తగా 4 వంతెనలు కృష్ణానది పైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అమరావతి రీజియన్లో అందుబాటులోకి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ని ప్రస్తుతం బైపాస్లు, వెస్టర్న్ బైపాస్, ఈస్టర్న్ బైపాస్లు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని పక్కన పెట్టారు. సో అందుకనే ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో కనుక 10,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు జరిగితే రాబోయేటువంటి 2-3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టుని సాకారం చేయడానికి అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భూసేకరణకి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగితే ఖచ్చితంగా ఈ పనులు వేగవంతం కావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 10,000 కోట్లతో కనుక ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే
శరవేగంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు పరిస్థితి ఏంటి, అలానే ఇంటర్నల్గా కొన్ని భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అలానే అమరావతి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గత 5 ఏళ్లలో అంటే 2019-2024 మధ్యలో ఈ ప్రాజెక్టుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. సో మరొకసారి ఆ ప్రాజెక్టును కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనని ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఒకవేళ ఇవి రెండు కనుక ఎగ్జిస్టెన్స్లోకి వస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకి 5,000 కోట్ల రూపాయలు, అలానే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి మరొక 5,000 కోట్ల రూపాయలు కలిపి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాని పక్షంలో ఓన్లీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకే పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వాలని కనుక కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారులపైన కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. అందులో భాగంగానే అమరావతి నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి శాంక్షన్ చేసింది. అలానే విజయవాడ నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేకి శాంక్షన్ చేసింది. సో రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా తీసుకున్నటువంటి నేపథ్యంలో రహదారి వ్యవస్థల నిర్మాణానికే 10,000 కోట్లు కేటాయించినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇదే నిజమైతే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఈసారి వరాల జల్లు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంలో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విభజన చట్టం హామీల అమలు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ పైన వరాలు కురిపించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.